నిన్న మేము టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అవుట్ సైడ్ షాపింగ్ అయితే ఉండింది. అసలు జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. సో చాలా చాలా బాగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. 100, 150, 200కే చాలా చాలా హెవీ నెక్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నిన్న వచ్చేసి అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. కార్తీక మాసంలో ఈ టెంపుల్లో వచ్చేసి చాలా చాలా బాగా జరుగుతాయండి పూజలు. అండ్ టెంపుల్ అవుట్ సైడ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ టెంపుల్ లోపల చాలా దేవుళ్ళు దేవతలు కూడా ఉంటారండి. సో ఒకసారి మీకు కూడా వీడియో తీసి పెడదాము, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీసానన్నమాట. టెంపుల్ అవుట్ సైడ్ షాపింగ్ కూడా చాలా బాగుందన్నమాట. జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. మనకి షాప్స్లలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్ అయితే అనిపించింది నాకు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానివ్వండి, అవి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను లాస్ట్లో షాపింగ్ గురించి కూడా మొత్తం వీడియో అనేది పెట్టాను. అండ్ ఇక్కడ టెంపుల్లో ఒక చెట్టు అయితే చూసానండి. దీనికైతే ఇలా కాయలైతే ఉన్నాయి. ఈ చెట్టు ఏంటో నాకు అయితే అసలు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఈ చెట్టు పేరేంటి, అసలు ఏంటి కాయలు, నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కార్తీక మాసం కదా, అందరూ వచ్చేసి అయితే పూజలు అయితే చేసేస్తున్నారు, దీపాలు అయితే పెట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అయితే చాలా చాలా బాగున్నారండి. టెంపుల్లో చాలా చాలా కళగా చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని అన్నారు. సో ఇంకా నేను డీప్గా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట వెంకటేశ్వర స్వామి వారిని. సో ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. గోశాల కూడా ఉందండి టెంపుల్లో. చాలా చాలా బాగుంది టెంపుల్. ఒకసారి కార్తీక మాసంలో వెళ్ళి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం షాపింగ్ అయితే ఉందన్నమాట. ఈ బొమ్మలు అనేవి చాలా చాలా బాగున్నాయండి. ఇంకా నేను కాస్ట్ అయితే అడగలేదు. జ్యువెలరీ సెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఎక్కువ అవే వీడియో అయితే తీసానన్నమాట. కొన్నిటికైతే కాస్ట్ అక్కడ మెన్షన్ చేశారు, కొన్నిటికైతే ఇంకా అడిగితే చెప్తున్నారనమాట. మనకి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి 30 రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వేణి అంటారు కదా, జడవేణి అని. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి 250, 300 అలా ఉన్నాయన్నమాట. డిజైన్స్ బట్టి అలా కాస్ట్, క్వాలిటీ బట్టి అలా ఉన్నాయన్నమాట కాస్ట్. సో నేను ఓవరాల్గా వీడియో తీసానమాట. ఇంకా సపరేట్గా కాస్ట్ అయితే ఏం కనుక్కోలేదు, తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలవి నడుము వడ్డానం అనమాట. ఏది తీసుకున్నా 100 రూపీస్ అన్నారు. ఇందులో మల్టీ కలర్ ఉన్నాయి, స్పెసిఫిక్గా ఒక కలర్ అని కూడా ఉంది, మల్టీ కలర్లో కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఇది కలర్ అయితే వాటర్లో వేస్తే చేంజ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్కి అయితే నాకు వర్త్ అనే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి, సిరామిక్ అంటారు కదా. సో అలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారి రూపులు ఉన్నాయి కదా, నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. సో ఇందులో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి అమ్మవారి రూపాలు. సో లాస్ట్ చిన్న సైజ్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. ఇంకా సైజ్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ బొమ్మలు కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాయి. దేవుడి విగ్రహాలు కానివ్వండి, షోకేస్ బొమ్మలు కానివ్వండి, చాలా చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేనైతే ఏం తీసుకోలేదు, అంటే ఇల్లు చిన్నది కాబట్టి ఇంకా అది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, పలిగిపోతాయి కాబట్టి నేను ఇంకా ఏం కొనలేదన్నమాట. ఇక్కడ జస్ట్ వీడియో తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక జ్యువెలరీ షాప్ అండి. ఇక్కడ కూడా ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఒక స్టాల్కి ఇంకొక స్టాల్కి ప్రైజెస్లో డిఫరెన్స్ అయితే ఉంది. మనం ముందు ఒకసారి మొత్తం ఒక రౌండ్ అయితే వేయాలి. ఫస్ట్ ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా మొత్తం ఒకసారి మనం చూస్తే మనకి ప్రైజెస్ అనేది ఒక ఐడియా వస్తుంది, కాబట్టి ఎక్కడ తీసుకోవాలో అర్థమవుతుంది.
ఈ షాప్లో అయితే చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఈ ఒక్క షాప్లో అయితే మనం మొత్తం అన్నీ దొరికిపోతాయి మనకి, అంతా షాపింగ్ చేయొచ్చు అనమాట. అంత బాగున్నాయన్నమాట జ్యువెలరీ ఐటమ్స్ అయితే. స్టార్టింగ్ ఫ్రమ్ 200 నుంచి ఉన్నాయన్నమాట. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి వచ్చేసి 250 చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గిస్తారో లేదో తెలీదు, కాకపోతే ఫిక్స్డ్ అని చెప్పేసి అయితే ప్రైజెస్ అయితే అటాచ్ చేసి పెట్టారనమాట, దేనికి దానికి సపరేట్గా. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకి 150, 200 నుంచి ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా అవి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలీదు, అంటే ప్రైస్ని బట్టే మనకు క్వాలిటీ కూడా దొరుకుతుంది కదా. సో ఇంకా వాటర్లో వేయకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కొన్ని డేస్, ఎక్కువ డేస్ వస్తాయి, ఇంకా అంతే. సో ఇక్కడ ఇంకా నడుం వడ్డానాలు కానివ్వండి, లాంగ్ హారాలు కానివ్వండి, షార్ట్ చైన్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయండి. అన్నీ చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే ఒక స్టాల్కి ఇంకొక స్టాల్కి డిఫరెంట్ ఉంది. ఇక్కడ 250 రూపీస్ ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి 250 రూపీస్. ఇంకొక స్టాల్లో వచ్చేసి 200 రూపీస్కే ఇస్తున్నారు. చూడ్డానికైతే మొత్తం సేమ్ అనమాట, కాకపోతే ఇంకా క్వాలిటీ ఎలా ఉందో తెలీదు మరి. చూడ్డానికైతే మొత్తం సేమ్, 50 రూపీస్ డిఫరెంట్తో సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ల్స్తో కానివ్వండి, మెటల్లో కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, టెంపుల్ ఎక్కడుందో నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. మేబీ ఇది వచ్చేసి అయితే ఈ కార్తీక మాసం కంప్లీట్ అయ్యే వరకే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో ఇక్కడ కొంచెం పూజలు అయితే చాలా బాగా చేస్తారనమాట. సో ఈ కార్తీక మాసం ఉన్నన్ని రోజులు బయట షాపింగ్ అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ ప్లేస్ గురించి మీకు ఐడియా లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.